అందరికీ నమస్కారం. వాత, పిత్త, కఫ దోషములనే వాటి గురించి కించిత్ తెలుసుకున్నాం. ఇవి ప్రకృతి సహజంగా పంచభూతాల ద్వారా మన ప్రతి వస్తువుకి సంక్రమిస్తుంది లోకంలో. అయితే ఈ విధంగా అయితే దీన్ని అదుపులో పెట్టవచ్చునా? పెట్టేటువంటి ప్రక్రియ మనిషికి ప్రాణాయామం అనేటువంటి క్రియ ద్వారా భగవంతుడు ఇచ్చాడు. ఇది 3 స్టేజుల ప్రక్రియ. అయితే ప్రాణాయామంలో ఏం జరుగుతుంది? శ్వాసక్రియ కేవలం ఒక శ్వాసక్రియ అంటే ఏదో ఎక్స్‌చేంజ్ ఆఫ్ బ్రీతింగు లేకపోతే ఎక్సర్‌సైజెస్ కావు. రక్త శుద్ధి జరుగుతుంది. దోష నివారణ రక్తంలో ఎప్పటికప్పుడు దోషములు ఏర్పడుతుంటాయి. ఈ దోషములను నివారించడం అనేటువంటిది దీని యొక్క అంతర్గత క్రియ. ఇక నెక్స్ట్ అయితే ఈ 3 భాగాలు ప్రధాన భాగంలో అని చెప్పుకుంటే మొదటి ప్రాణాయామం క్రియ వల్ల శరీర దిగువ భాగములు శుద్ధవుతాయి. రెండో ప్రక్రియ వలన పై భాగాలు శుద్ధవుతాయి. మూడో ప్రక్రియ వల్ల